దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాలకు చేరుకున్నట్లు ఐఎండీ తెలిపింది. ఈ నెల 31 నాటికి రుతుపవనాలు కేరళకు చేరుకుంటాయని చెప్పారు. 150 ఏళ్లుగా దేశంలో రుతుపవనాలు విస్తృతంగా మారుతూ వస్తున్నాయన్నారు అధికారులు. రుతుపవనాలు 1918 మే 11న తొలిసారి ముందస్తుగా వచ్చాయని, తర్వాత 1972లో జూన్ 18న అత్యంత ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయని వివరించారు. గతేడాది జూన్ 8న దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించగా 2022లో మే 29న రుతుపవనాలు వచ్చాయి. లానినా అనుకూల పరిస్థితులతో ఈ సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. మరోవైపు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఈ నెల 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. మే 24 నాటికి అది వాయుగుండంగా మారి 2 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. కోస్తాంధ్ర, తెలంగాణలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సౌత్ అండమాన్ సముద్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాలకు చేరుకున్నట్లు ఐఎండీ తెలిపింది. ఈ నెల 31 నాటికి రుతుపవనాలు కేరళకు చేరుకుంటాయని చెప్పారు. 150 ఏళ్లుగా దేశంలో రుతుపవనాలు విస్తృతంగా మారుతూ వస్తున్నాయన్నారు అధికారులు. రుతుపవనాలు 1918 మే 11న తొలిసారి ముందస్తుగా వచ్చాయని, తర్వాత 1972లో జూన్ 18న అత్యంత ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయని వివరించారు. గతేడాది జూన్ 8న దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించగా 2022లో మే 29న రుతుపవనాలు వచ్చాయి. అనుకూల పరిస్థితులతో ఈ సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. మరోవైపు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఈ నెల 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. మే 24 నాటికి అది వాయుగుండంగా మారి 2 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టు ఐఎండీ తెలిపింది. కోస్తాంధ్ర, తెలంగాణలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సౌత్ అండమాన్ సముద్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వెదర్ కు సంబంధించి మరింత సమాచారం విజయ్ అందిస్తారు. విజయ్, ఓవర్ టు యు. దేశంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. గతంతో పోలిస్తే ఈసారి ముందుగానే అండమాన్ నికోబార్ దీవులకు నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్టు ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా రుతుపవనాలు ఈ నెల 31 వలన కేరళకు తాకుతాయని చెప్పి ఐఎండీ ప్రకటించింది. అయితే దాదాపు లాస్ట్ ఇయర్ మనం చూస్తే ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించడం జరిగింది. గత ఏడాది జూన్ 8న రుతుపవనాలు దేశంలో ప్రవేశించాయి. కానీ ఈసారి ముందుగానే ప్రవేశించడంతో ఇటు రైతులకు కానీ వీరికి కానీ వాతావరణ శాఖ గుడ్ న్యూస్ అయితే చెప్పిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరోపక్క తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రకు అతి భారీ వర్షణ కూడా ఐఎండీ చేయడం జరిగింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రంలో కూడా అక్కడక్కడ కొన్ని జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది. అయితే అండమాన్ నికోబార్ దీవులు ఇటు రుతుపవనాలు, అదేవిధంగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో రుతుపవనాలు ఫాస్ట్ గా కదులుతున్నట్టు కూడా, చురుగ్గా కదులుతున్నట్టు కూడా ఐఎండీ చెప్పడం జరిగింది. మనం చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో కూడా ఉదయం ఒక రకంగా వెదర్ ఉంటే సాయంత్రం మాత్రం కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. దీంతో పాటు ఇటు రుతుపవనాలు రాక, అదేవిధంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండ ప్రభావంతో ఈ నెల ఇప్పుడు వచ్చే 3-4 రోజులు కంటిన్యూగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖనైతే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పలు అలర్టులు కూడా జారీ చేయడం జరిగింది. ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ ను కూడా రాష్ట్రానికి కొన్ని జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా అయితే ఈ వర్షాలకు సంబంధించి కూడా వాతావరణ శాఖ కీలక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. రైతులు కానీ ఇప్పుడు ఎందుకంటే ధాన్యం కొనుగోలు చేస్తూ ఉంటారు కనుక కొంత వర్షాలు ఉన్నాయి కనుక ముందుగానే జాగ్రత్త పడాలని చెప్పి వాతావరణ శాఖ కూడా సూచించడం జరిగింది. సో ఓవరాల్ గా గతంతో పోలిస్తే మాత్రం ఈసారి ఇటు రుతుపవనాలు తొందరగా రావడం, అదేవిధంగా
ఇటు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడడంతో రాష్ట్రంలో రెయినీ సీజన్ మొదలైందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ 22 నుంచి 24 వరకు కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండము 24న బలపడుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో మొత్తంగా కూడా వర్షాలకు సంబంధించి అయితే ఇటు భారత వాతావరణ శాఖ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాతావరణ శాఖ పలు సూచనలు కూడా చేసింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో వచ్చే 4 రోజుల్లో మాత్రం ఇటు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. సూర్య.